కొత్తగా అంటే మనకి అంటే ఇది తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, అట్లనే కల్వకుంట్ల కవిత గారు, కేసీఆర్ గారి బిడ్డ కూతురు. సో వాళ్ళిద్దరూ ఇది కొత్త పొలిటికల్ పార్టీలు అంటే రాజకీయ పార్టీలు అనేది పెట్టినరు. సో వాళ్ళ అజెండా ఏంది అనేది మల్లన్న బీసీల గురించి అన్నాడు. మరి కవితక్కది అజెండా, ఆమె కూడా బీసీ రాగం ఎత్తుకున్నట్టుంది కదా. సో అంటే ఇక్కడ బీసీల ఓట్లు ఏది చీల్చాలనే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఏ పార్టీకి పడకుండా చేయాలి అంటున్నది అనేది ఆలోచించాల్సిన విషయాలు. సో ఆ క్రమంలో ఇక్కడ ఏది యొక్క ఏమంటారు బీజేపీ యొక్క ఆర్య బనియాల బీజేపీ, ఆర్య బనియా బ్రాహ్మణుల బీజేపీ. ఓకే, ఇది ఈ బీజేపీ పార్టీ 2014లో అధికారం రాకముందు దాదాపు 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక పార్టీలకు చెందిన ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ కానీ కాంగ్రెస్తో ఐడియాలజీతో ఏకీభవించే ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కానీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉండే. ఓకే, సో కానీ చాలా పార్టీలని సిబిఐ ఈడీ అని బెదిరించి ఏది వాళ్ళు 5-10 రూపాయలు తిన్నది బూచిగా చూపెట్టి లోపలేస్తామని చెప్పి అనేక పార్టీలను చీల్చి వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ ఎంపీలని ఎత్తుకపోయి అడ్డదారుల అధికారంలోకి వచ్చిండ్రు ఈ బీజేపీ. ఓకే, గోవా, అరుణాచల్ ప్రదేశ్, అట్లా చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న మహారాష్ట్ర. అంటే ఈ బ్రాహ్మణుడికి తెలిసింది ఒక్క మంచి చేద్దాము, ప్రజలకి ఏదైనా చేద్దాము ఏదీ లేదు. ప్రతిసారి అడ్డదారే వెతుక్కుంటారు. పొద్దుగా లేస్తే ప్రాపగాండ ప్రతి విషయం మీద. ఇది అదని కాదు, మనం తుమ్మినా దగ్గినా వాడి పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే అరిష్టం వస్తుంది, ఇది అవుతుంది అది అవుతుంది. చెట్టులకి వెళ్ళి ఏదైనా పాలు వస్తే అది చెట్టుకున్నటువంటి తన యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజం, దానికి ఉన్న రోగనిరోధక శక్తిని వాడుకుంటే దానికి కూడా వాళ్ళ దేవుడు ఉన్నాడు అంటాడు. ఏది సూర్యుడికి భూమికి మధ్యలో వేరే గ్రహం అడ్డం వస్తే, చంద్రుడు అడ్డం వస్తే, లేకపోతే చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి అడ్డం వస్తే, ఓకే, అది కూడా అరిష్టం అంటాడు. అంటే వీడంత దరిద్రుడు ఈ భూమి మీద లేడు, రాసి పెట్టుకోరు. వాని ఆధిపత్యం కోసం వాడి యొక్క అందరినీ కంట్రోల్ చేయాలి, ఎవరి దగ్గర ఎలాంటి సంపద లేకుండా చేయాలి అన్న ఈ దుర్మార్గంతో వాడిని పొద్దుగాలేస్తే వాడికి పనిచేయడిగా. వాడికి తెలిసింది ఈ బ్రాహ్మణుడికి కుట్రలు 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 కుట్రలు. మళ్ళీ వీడు ఆయుధం పట్టాడు, నీకు నాకు కొట్లాడ పెడతాడు. అనాది నుంచి జరుగుతుంది డివైడ్ అండ్ రూల్, డివైడ్ అండ్ రూల్, డివైడ్ అండ్ రూల్. ఒకటిగా ఉంటే బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొట్లాడలేం, వానితో మనకు గెలవలేం, మనతో గెలవడు వాడు. కాబట్టి మనకు కొట్లాడబెట్టి వాడు దోసుకోవాలి, వాడు అధికారంలో ఉండాలి. సో ఆ బ్రిటిష్ వాడు కూడా ఆర్యుడే. వీళ్ళంతా సైబీరియా, రష్యా నుంచి కిందికి వచ్చి కొంతమంది యూరప్లా, కొంతమంది భారతదేశంలో సెటిల్ అయ్యారు. ఆఫ్రికాలో ఒక్కడన్నా తెల్లోడు ఉంటాడా? ఉండనప్పుడు ఆఫ్రికాలో ఇప్పుడు తెల్లోడు ఉంటే వాడిని ఏమంటాం? ఆడ్ మ్యాన్ అవుట్ కదా, వీడు ఎక్కడి నుంచి వచ్చిండు అంటాం కదా. అట్లనే భారతదేశంలో మూలవాసులు ఎట్లుంటారు? తెల్లగుంటారా? సో అంటే ఈ తెల్లోడు ఎక్కడి నుంచి వచ్చినోడే కదా. దానికి గీన్స్ అవి టెస్ట్ చేసుకో, అది ఆల్రెడీ ప్రూవెన్. పొద్దుగాల లేస్తే అంటే ఈ ఆర్యుల పార్టీ, ఈ యొక్క బీజేపీ దరిద్ర పార్టీ అని చెప్తున్నా. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడరు, ఒక్క ప్రజలకి ఏదైనా మంచి చేద్దామని ఆలోచన ఉండదు. ఎంతసేపు కుట్రలు కుట్రలు కుట్రలు. వెరీ అన్ఫార్చునేట్. అది రాజస్థాన్లో తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, తెలంగాణలో గెలవలేదు. కాబట్టి బీజేపీ పార్టీ అధ్యక్షుడు మున్నూరు కాపోడు అయితే నా దృష్టిలో బీసీ కాదు. ఓకే, కాపు అని పెట్టుకుంటేనే అలా కాపు వచ్చాయి, ఇంకా బీసీ ఎక్కడిదిరా? మున్నూరు పోలీస్ మల్లయ్య బీడీలు, ఆ రోజులనే పోలీస్ మల్లయ్య బీడీలు ఉన్నాడు, ఆడు బీదోడు ఎట్లయితారా? ఆ రోజులనే హైదరాబాద్ రాష్ట్రానికి డీజీపీగా కొత్తవాళ్ళుగా పనిచేసినోడు ఎట్లయితారా? అందరు పటేళ్ళు పట్వార్లు వాళ్ళు బీదోళ్ళు ఎట్లయితారు? బీసీలు ఎట్లయితారా? బ్యాక్వర్డ్ ఎట్లయితారా? పటేలు ఊరికి పటేలు భూమి కాయిదాలు లేకపోతే భూమి గొలుసుడు అన్ని భూమికి సంబంధించిన అన్ని వీని దగ్గర పెట్టుకొని ఎకరాలు భూములు పెట్టుకొని వాడు భూస్వామిగా ఉండి వాని కింద 10 మందితో పని చేయించుకుంటాడు. వాడు ఎట్లా బీసీ అవుతారా? పక్క రాష్ట్రంలో కాపాడు బీసీ ఎట్లా అయింది? వాడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కాపాడలే కదా, బీసీ ఆడాడు. చూడు కట్కాయన చూడు, మటన్ కొట్టేటాయన
గానే బీసీ అంటారు. అర్థమైందా? ఆమె ఇది ఇప్పటికీ బ్యూటీ సలూన్ కాకుండా ఇంకా ఇక ఊర్లలో అయితే ఇంకా అధ్వానం. గడ్డం గీకేటోళ్ళు మంగళ అయినా బీసీ అంటారు, వడ్ల అయినా బీసీ అంటారు. ఏది నాగలి కర్రు తయారు చేస్తే ఆయన కదా, కమ్మరాయన అంటారు, కుమ్మరాయన అంటారు, కుండలు చేస్తే ఆయన, శాల ఆయన అంటారు, మగ్గం నేస్తే ఆయన. ఈడెట్లా బీసీ అంటారా భూస్వామి కాపాడు అంటే? బీసీలకు వచ్చేటి అన్ని ఈయనకే దొప్పుకోపోతాడు ఈ పాడుకోలు. అవునా కాదా? సో అట్లా ఏది ఈ యొక్క బీజేపీ అనేది ఇక్కడ ఎల్మోలు వచ్చిర్రు అధికారంలోకి, అట్లనే ఈ యొక్క ఏమంటారు రెడ్డిలు వచ్చిర్రు అధికారంలోకి. ఇక ఈ కాపోడు రావాలి. అర్థమైంది? ఈ మున్నూరు కాపు అంటారు, ఆంధ్రాలో కాపు అంటారు, బలిజా అంటారు, అన్ని ఒకటే. ఓకే, సో ఈ కాపోడు అధికారం రావాలని ట్రై చేస్తున్నారు. బీజేపీలో చూడు అందరు కాపోలే ఉన్నారు. ఆడవాడు అరవిందోడు కాపోడు, ఈడోడు బండి సంజయ్ కాపోడు, మల్లిగాడవాడు కాపోడు. అట్లా కూడా తీసుకోను. అర్థమైందా? సో ఇక్కడ బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తే కాపోడు వీడు బీసీ కాదు ఫస్ట్ థింగ్. అయినా సరే అంత కాపోలే ఉన్నారు. అదే ఊకే ఒక రకమైన గొంతేసుకొని వరుతా ఉంటుంది. దాని పేరు ఏదో ఉంది, అది మున్నూరు కాపుదే. అది బీజేపీలో ఉంటుంది, దాని పేరు మర్చిపోయినా, ఆకుల ఏదో ఉంటుంది. సో ఆడవాడు ఇంకోడు ఆకుల ఏదో ఉంటాడు అని పేరు. ఆడు కూడా అందరు మున్నూరు కాపోలంతా ఇల్లు ఎందుకు తెచ్చిర్రా? వేరే పార్టీలు దొరకలే. సో ఆ క్రమంలో ఇక్కడ తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని గెలవలేదు, గెలిచే అవకాశం కూడా లేదు. కానీ లాస్ట్కి బీజేపీ అధ్యక్షుడిని ఉన్న కాపం ఈ మున్నూరు కాపాన్ని తీసేసి ఏం చేసిండాడు? ఆ బాపనని పెట్టిండు రామచంద్రరావు అంటోని. అర్థమైందా? ఇక రాజస్థాన్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని ఓట్లేయించుకొని ఆడ బాపనని పెట్టిండు ముఖ్యమంత్రిగా. అస్సాంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాను బీసీలతో ఓట్లేయించుకొని ఆడ బాపనని పెట్టిండు హేమంత్ బిశ్వ శర్మ అనేటోని. అంటే వీడు చెప్పే అన్ని మాటలు జుమ్లా దోపిడి తప్ప, ఆర్య బనియాలు ఆర్య బ్రాహ్మణులు దోసుకుంటున్నారు తప్ప ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు వస్తున్నాయి, వీటి రాను నష్టాలు వస్తాయి. నష్టాలు వచ్చినాయి అన్న బూచి చూపెట్టి ప్రభుత్వ రంగ సంస్థలనేమో ఆ యొక్క తన మిత్రులకి ఫ్రీకి ఇస్తాడు. అదే ప్రైవేట్ సంస్థలు ఆ యొక్క ఆర్య బనియాలయ్యి అది వాటికి నష్టాలు వస్తే మన పేదోడు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకొని వానికి రుణాలు మాఫీ చేస్తాడు. నిన్నటికి మొన్న జిఎస్టీ మాఫీ చేసిండు, తగ్గించిండు. ఎవరికి తగ్గించిండు? ఈ గుజరాతీ బనియాలు తయారు చేసే కార్ల కంపెనీలకు తగ్గించిండు. కార్లు ఓడు కొనుక్కుంటాడు, పేద మధ్యతరగతి ఓడు కొనుక్కుంటాడు. ఆ ధనవంతుడు ఇంపోర్టెడ్ కార్ కొనుక్కుంటాడు. ఇందెందుకు కొనుక్కుంటాడు? ఎవరికి తగ్గించా? పాల మీద కాంగ్రెస్ ఉన్నప్పుడు పాలు, పెరుగు, బట్టలు, చెప్పులు, ఇట్లాంటివి మందులు, వీటి మీద తీసుకోలే ట్యాక్స్. ఈడ మాక్సిమం 18% తీసుకుంటాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 18 ఉంటే 28 చేసిండు, 12 ఉంటే 18 చేసిండు, 0 ఉంటే 5 చేసిండు, 5ని 8 చేసిండు. అంటే వీడు ఎవరి కోసం పని చేస్తున్నాడు? వీడు మొత్తం దేశ సంపద తీసుకుని ఆడ పెట్టుకుంటున్నాడు.